హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏసీ సర్వీసెస్ తిరుపతి. ఈ వీడియో మీకు రికమెండేషన్లోకి వస్తే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఏ ఊరు నుంచి అయితే చూస్తున్నారో. మనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ వ్యూస్ చాలా వరకు చాలా తక్కువ వస్తున్నాయి. మనకి వీడియోస్ మీకు ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్స్ వస్తున్నాయా లేదా, మీకు యూస్ఫుల్గా ఉన్నాయా, ఏ టాపిక్ పైన వీడియో చేయాలో మీరు సజెషన్ అయితే కామెంట్లో చేయండి. ఖచ్చితంగా ఆ వీడియో ట్రై చేయడానికి నేను ట్రై చేస్తాను. ఈరోజు ఒక బిల్డింగ్ దగ్గర అయితే మన వాళ్ళు ఎర్త్ వేయడానికైతే వెళ్ళారు. ఈ ప్యానల్ బోర్డ్ అవంతా సెటప్ అయితే ఇంత ముందు అయితే లేదు. వాళ్ళు కరెంట్ డిపార్ట్మెంట్ని అప్రోచ్ అయ్యి మీటర్లన్నీ తీసుకొని ఆ మీటర్స్ అన్నీ కూడా ఒక 7 to 8 మీటర్స్ ఉండడంతో ఒక ప్యానల్ బోర్డు అరేంజ్ చేయించుకొని ఆ ప్యానల్ బోర్డుకి లోపల మొత్తం మీటర్ సెటప్ అంతా పెట్టేలాగైతే చూసుకున్నారు. అంతా ప్యానల్ బోర్డు అంతా కనెక్షన్ ఇచ్చుకొని మీటర్ సప్లైస్ లైన్మెంట్ మాట్లాడుకొని కనెక్షన్స్ అన్నీ ఇచ్చిన తర్వాత చూస్తే బిల్డింగ్కి అయితే ఎర్త్ వేయలేదు. యాక్చువల్లీ ఈ బిల్డింగ్ వర్క్ అయితే మనం చేయలేదు, వేరే వాళ్ళు చేశారు. చేసిన తర్వాత వాళ్ళు రాకపోయేసరికి ఇంకా మనం వెళ్ళి అప్రోచ్ అయ్యారు మనల్ని వచ్చి. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మనం చూసుకొని ఏంటి పరిస్థితి ఉండే వర్క్ అంతా చూసి మాట్లాడుకున్నాము. లాస్ట్ ఫైనల్లో అయితే ఎర్త్ అయితే లేదు. ఇంత పెద్ద బిల్డింగ్కి ఎర్త్ లేకపోవడంతో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లోని కాబట్టి చూసాము. ఆల్రెడీ ఫుల్ కన్స్ట్రక్షన్ కాబట్టి కన్స్ట్రక్షన్ టైంలో వచ్చి ఉంటే బిల్డింగ్కి ఇంకొద్దిగా బయట కానీ ఎక్కడ కానీ ఎర్త్ వేసి ఉంటాము. ఇప్పుడు ఈ టైంలో బయట అవుట్ సైడ్ ప్లేస్ అయితే లేదు, ఇన్సైడే వేసుకోవాలి. ఈ టైల్ పీసులు అయితే మనకి 4 టైల్ పీసులను అయితే కట్ చేసుకొని అక్కడైతే మనము ఎర్త్ పెట్టేసుకుందామని చెప్పేసి అయితే చూసాము. మొత్తం ఇది ఇసుక నేల. ఇసుక నేలలో ఏంటంటే ఎర్త్ ఫాస్ట్గా ఉంటుంది, ఫాస్ట్గా డ్రై కూడా అయిపోతుంది. దాన్ని కన్సిడర్ పెట్టుకొని మనం ఎర్త్ పిట్ అయితే వేసుకోవాల్సి వస్తుంది. చూసారు కదా, మొత్తం నీట్గా తవ్వుకొని ఇది జనరల్గా ఒక 5 అడుగులు లోతు 2 అడుగులు వెడల్పు ఉంటే సరిపోతుంది. కానీ ఈ ఇసుక నేలని బిల్డింగ్ని దృష్టిలో పెట్టుకొని మనం 2 ఎర్తలు అయితే వేస్తున్నాము. 2 కూడా మీకు 2 అడుగులు వెడల్పు 5 అడుగులు లోతు అయితే ఉంటుంది. 4.5-5 అడుగులు ఉంటుంది రఫ్గా. 2 ఎర్తులు అయితే డబుల్ ఎర్త్ అయితే వేసాము. ఇదైతే మీకు పక్కాగా ఒకటి కాకపోయినా ఒకటైనా మీకు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. పైగా నెక్స్ట్ టైము టైల్స్ వేసుకునే వాళ్ళు ఏం చేయాలంటే ఆ ఎర్త్ పైపులు ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనము నాని ట్రాప్ లాంటిది ఒక చిన్న జల్లెడ్ లాంటిది పెట్టుకుంటే రెయిన్ వాటర్ కావచ్చు, కడిగిన వాటర్ కావచ్చు, ఇంకేదైనా వాటర్ కానీ ఎర్త్ పిట్లోకి వెళ్ళినప్పుడు అది మళ్ళీ అది మీకు రీజనరేట్ అవుతుంది. ఎర్త్ డ్రై అయిపోయి ఎర్త్ ఫెయిల్యూర్ అవ్వడం అంటూ జరగదు. అలా నీట్గా ప్లాన్ చేసుకోవాలి. ఎర్త్ పెట్టేసుకున్నప్పుడు ఎర్త్ అనేది ఖచ్చితంగా చాలా చాలా ముఖ్యము. ఇదే కంప్లైంట్ మనకి ఈ మధ్యకాలంలో, ఇది కొద్దిగా పాత వీడియో, నేను అప్లోడ్ అయితే ఇప్పుడు చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఎర్త్ లేని దానివల్ల ఇంట్లో ఉండే అప్లయన్సెస్ అన్నీ కూడా షాక్కి గురైనాయి. గీజర్స్ కావచ్చు, ఫిలమెంట్స్ కావచ్చు, లేదా రైస్ కుక్కర్స్ కావచ్చు, మెటల్ ఆబ్జెక్టులకి దేనికైతే ఉంటాయి అవన్నీ కూడా షాక్లు వస్తాయి. కాబట్టి వెరీ బిగినింగ్లో బిల్డింగ్కి ఎర్త్ లేకపోయినా ఏమి కాదు, కానీ అప్లయన్సెస్ వచ్చే కొద్దికి అంటే ఏసీ, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, గ్రైండర్స్, మైక్రో ఓవెన్స్, రైస్ కుక్కర్స్ అంటే అప్లయన్సెస్ 1 కిలోవాట్ మించి రేంజ్ పెరిగే కొద్దీ ఎర్త్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎర్త్ అనేది సేఫ్టీ సిస్టము. మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఎర్త్కి టచ్ అయిన తర్వాత ఎంసీబీ పెడితే ట్రిప్ అయిపోతుంది. ఇదైతే కన్సిడర్ చేసుకుని ప్రతి ఒక్క బిల్డింగ్కి ఎర్త్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే ఎర్త్ లేకపోతే అప్లయన్సెస్ పోతాయి. బై మిస్టేక్ ఎవరికైనా టెక్నికల్ పర్సన్ కావచ్చు, ఇంట్లో వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా కావచ్చు షాక్ కొట్టే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇళ్లలో ఎర్త్ అనేది మెయింటైన్ చేయాలి. ఎర్త్ వేయించుకోవాలి. ఎర్త్ని మళ్ళీ అప్పుడప్పుడు చెకింగ్ కూడా చేయించుకోవాలి. ఎప్పుడన్నా ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ మీకు అందుబాటులో ఉండి ఏదైనా రిపేర్కి వచ్చినప్పుడు ఎర్త్ ఉందా లేదా ఒకసారి చెక్ చేయమని చెప్తే చెక్ చేస్తారు. ఆ సిరీస్ ల్యాంప్తో చెక్ చేయొచ్చు, లేదంటే మల్టీమీటర్తో కూడా చెక్ చేసుకోవచ్చు. అదైతే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మా కంటెంట్ మీకు నచ్చితే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ ఊరు నుంచి అయితే చూస్తున్నారో మన వీడియోస్ని మీరు కమెంట్ చేయండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.